Udupi, one of the unique place which located in coastal Karnataka because of its culture and all. ఈ ప్లేస్ విషయానికి వస్తే అందమైన కృష్ణ టెంపుల్, అలానే బీచెస్, ఐలాండ్స్, బ్యాక్ వాటర్స్, మ్యాంగ్రూవ్, హిల్ స్టేషన్స్, వ్యూ పాయింట్స్, వాటర్ ఫాల్స్ అండ్ అలాట్. ఈ ప్లేస్ కి నా కథ స్టార్ట్ అయింది బెంగళూరు నుంచి. మా దరిద్రం అలాగంటే నేను ఎప్పుడు వెళ్ళాను ట్రాఫిక్ ట్రాఫిక్ పావు గంట సేపు చూపిస్తుంది నాకు, కానీ టైం 25 నిమిషాలు ఉంది రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి. స్టేషన్కి అయితే వచ్చాం, టైం కరెక్ట్ 6:40 అయిందా, 6:50రా, 6:40 అయింది. ఫస్ట్ టైం టైంకి వచ్చాను. క్రెడిట్ గోస్ టు శివ. లేదంటే మనం ఎప్పుడు 6:59కి అలాగ వస్తాం అన్నమాట. 3వ నంబర్ ప్లాట్ఫామ్, 3 నంబర్ హాసన్ దగ్గర ఆగాం. ఇక్కడ నుంచి ఇంకా ఘాట్ రోడ్ అంట, సకలేశ్పూర్ దాటాక 50 కిలోమీటర్స్ క్రాస్ చేయడానికి ఆల్మోస్ట్ 3 గంటలు, 11 నుంచి 1 గంటన్నర వరకు. ఉడిపి స్టేషన్లో దిగాము ఇప్పుడే. ఇక్కడ నుంచి బస్ స్టాప్కి వెళ్ళి అక్కడి నుంచి ఒక బీచ్ ఉంది, లైట్ హౌస్ అని, అక్కడికి వెళ్తున్నాం. సో అది మ్యాటర్. బస్ స్టాప్ దగ్గర ఉన్నాం, అక్కడి నుంచి కాపు బీచ్ దగ్గర కదరా, కాపు బీచ్ అది, అక్కడికి వెళ్తున్నాం. నా కాపు బీచ్ అక్కడ బస్ స్టాప్ దగ్గర దించాడు. అక్కడి నుంచి ఇక్కడికి 1.5 కిలోమీటర్స్ ఉంది. నడిచేద్దామని మార్నింగ్ వాక్ లాగా నడుచుకొని అయితే వెళ్ళిపోతున్నాం. కానీ రూట్ అంతా సర్టిఫైడ్ సూపర్ బ్రో, సర్టిఫైడ్ సూపర్ అసలు. ఇంకొక 500 మీటర్స్ ఉంటుందిరా, ఇంకొక 500 మీటర్స్, 500 మీటర్ నడిస్తే బీచ్కి వెళ్తాం, కాపు బీచ్. వెల్కమ్ టు కాపు బీచ్. వచ్చాం, ఒక బోర్డు ఉంది కదా అక్కడ. ಅದು ಕ್ಲೋಸ್ ಅಲ್ವಾ ಲೈಟ್ ಹೌಸು? ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಓಪನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ ಅದು? ಹಾಂ ಹಾಂ, ಇದು ಒಳಗಡೆ ಹೋಗ್ಬೇಕಲ್ವಾ? ఇప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళడానికి కూడా లేదు, బీచ్ తడ్డానికి కూడాను. సో ఇక్కడ కూర్చొని కొంతసేపు ఉండి మళ్ళీ అలా అట్ట నడుచుకొని అట్ట మళ్ళీ బ్యాక్ టు ఉడిపి మెయిన్ స్టేషన్ అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి రూమ్కి వెళ్ళాలి. సో అది ప్రస్తుతానికి ఈరోజు ప్లాన్. గైస్ వర్షం పడిపోతుంది, గైస్ వర్షం పడుతుంది ఉడిపిలో. అన్న ఇది మెయిన్ రోడ్ ಹೋಗ್ಬೇಕಣ್ಣ, ಫಸ್ಟ್ ಸ್ಟಾಪ್ ಇಬ್ಬರಿಗೆ 50. వర్షం పడితే తిరగడానికి అవ్వదు మేము, బట్ బ్యాకప్ కింద మేము రైన్ కోట్ తెచ్చుకున్నాం అండ్ ఒక గొడుగు కూడా తెచ్చిన వర్షం కానీ సేఫ్టీ మాట. అందుకే ఇలాంటి ఆర్గనైజ్డ్ ఉన్న వాళ్ళకి వస్తే ప్లాన్ అంతా అవుతుంది. అదే ఆర్గనైజ్డ్ లేని నాలాంటి వచ్చారనుకో రియల్ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. బైక్ తీసుకోవడానికి వచ్చాం. రోజుకి 400 రూపాయలు, 150 కిలోమీటర్లు తిరగాలి. తగ్గించి వెళ్తారు. 24 అవర్స్ ఒక టైం మళ్ళీ మండే 2 days తీసుకున్నాం. మండే 300 కిలోమీటర్లు తుప్పల్లోకి వెళ్ళిపోతున్నా.
మేము బుక్ చేసిన హోమ్ స్టే ఇదే మాది రూము. ఇక్కడ నుంచి చూస్తే ఏ లేదు అంత వైర్లే. బట్ ఇక్కడ నుంచి అలా వెళ్తే ఒక బీచ్, ఇటు సైడ్ వెళ్తే ఇంకొకటి ఏదో హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంతా అన్నాడు అన్న. సో అది మాట సీన్. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి కొంచెం ఫ్రెష్ తీసుకొని సాయంత్రం అయితే చెక్కి అనమాట. అదే ప్లాన్. ఇప్పుడు మొరంత బీచ్ స్టార్ట్ అవుతున్నాం మేము. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ 45 కిలోమీటర్స్ అంతా ఉంది. కరెక్ట్గా 50 మినిట్స్ చూపిస్తుంది జర్నీ కూడా. ఎండ అయితే గట్టిగా ఉంది. వర్షం అన్నారు, వర్షం ఏం లేదు, తగ్గిపోయి ఎండ దగ్గర. సో అది మ్యాటర్. మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. మా శివకొండలు అక్కడ ఉన్నాడు. ఫుడ్ కోసం ఆగేప్పుడు మేము హోటల్ పూజ అంట. ఇంకా మనమంతా సడన్గా వెదర్ అయితే మారిపోతుంది, సడన్గా ఎండ అయితే వస్తుంది, తెలియదు. ఫుడ్ ఆర్డర్ ఇది మా ఫుడ్, రైస్ కూడా వస్తుంది. లంచ్ తినేసాం. ఇప్పుడు మళ్ళీ బాదుడు స్టార్ట్ అయింది. ఇంకెన్ని కిలోమీటర్లు ఉంది? 40 ఉంది ఇంకాను. ఓడి అమ్మ, ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది. చూస్తే మీరు వెదర్ మారిపోయింది అన్నా అన్నా. గాయ్స్, మరవంత బీచ్కి అయితే వచ్చాం. అండ్ ఇది మరవంత బీచ్ మనం ఏంటంటారు, డ్రోన్ షాట్లు అయితే కేకలా కనిపిస్తుంది. బట్ ఇక్కడ నుంచి చూస్తే బాగుంది. బట్ డ్రోన్ షాట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఈ మధ్యలో ఇలా ఉన్నాయి కదా ఈ షేప్ లాగా, అది పైనుంచి అయితే బాగా కనిపిస్తుంది. ఏంటంటే మ్యాటర్, ఇక్కడ సైక్లోన్ ఉండే, సైక్లోన్ ఉంది, అందుకనే వెళ్ళవట్లే. చాలా బాగుంది. అలలు అయితే బాగా ఎక్కువ వస్తున్నాయి. డెప్త్ అయితే చాలా ఎక్కువ ఉంది, లోతు. ఇక్కడ క్లియర్ తెలుస్తుంది లోతు ఎక్కువ ఉందని. లుక్ ఎట్ ద అలలు. మాయా డ్రోన్ షాట్ అయితే మెంటల్ ఎక్కుతుంది అసలు. డ్రోన్ షాట్ అయితే ఎలా ఫీల్ అవుతున్నావు మరవంత బీచ్ని? బీచ్ అయితే చాలా బాగుంది. ప్రాబ్లం ఏంటంటే అలలే ఎక్కువ ఉన్నాయి. అల్ల ఎక్కువ ఉంటే మంచిదే కదా, దిగలేం కదా వాటర్లో. సో అందుకే ఇక్కడ సైక్లోన్ వల్ల దిగనవట్లే. సన్సెట్ రాలేదు, స్కామ్ అయిపోయాం. బట్ వాతావరణం అయితే బాగుంది అంతాను. కొంతసేపు ఇక్కడ ఎంజాయ్ చేసి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ బ్యాక్ టు రూమ్ అట. అక్కడ ఇంకొక స్పాట్ ఉంది, డెల్టా పాయింట్ అని, అదొకటి చూసి రూమ్కి వెళ్ళిపోవాలి. చూద్దాం, అది అయిపోయిన తర్వాత ఇంకోటి ఉంది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని అంటున్నారు, అది చూద్దాం. అయితే వెళ్తాం, లేదంటే రూమ్కి వెళ్ళిపోతాం. ఉడిపి సిటీలో తిరగడం ఏదో చేయాలి ప్లాన్. ఇప్పుడు రేస్ అలాగా సముద్రం అలా పడుతున్నా. మామ ఇప్పుడు అసలు భలే ఉందంటే భలే ఉంది అసలు. ఇక్కడ 6 అసలు ఇక్కడ చూడండి.
వర్షం పడిపోతుందమ్మా. ఎదురు షాప్లో వెళ్ళిపోతాం కదరా వచ్చి వానదేవుడు వచ్చి మమ్మల్ని పైకెక్కిస్తారండి పైకి. సో అది మాట మ్యాటర్. చూడండి తగ్గిపోయింది అనుకున్నా, బట్ గాలి వర్షం గట్టిగా అయితే వస్తుంది. ఇక్కడ ఏదో షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర ఉన్నా. తగ్గాక మళ్ళీ ఆ భైరవి హోమ్స్ దగ్గర రెస్టారెంట్ అక్కడికి వెళ్ళాలి, అది ప్లాన్. మధ్యలో డెల్టా పాయింట్ చూసే ప్లాన్ ఉంది, బట్ అది క్యాన్సిల్ అయిపోయింది ఎందుకంటే వర్షం పడడం వల్ల. వర్షం తగ్గిపోయిందండి, వెళ్ళిపోతున్నాం. మరైన్ కోట్ సో సెటప్ అయితే అయిపోయింది, పైన మొత్తం కవర్ అయిపోయింది, బట్ కింద తడిచిపోతాం పర్లా. సో ఇంకా వెళ్ళిపోవడం. మళ్ళీ ఇక్కడ అక్కడి నుంచి 50 కిలోమీటర్లు చేస్తానులే, నేనే డ్రైవ్ చేయాలన్నమాట. అయింది ఇప్పుడు రూమ్కి వచ్చి ఫ్రెష్ అవ్వాలి, ఫ్రెష్ అయ్యి స్లీప్ వేయాలి. ఇది డే 1 అన్నమాట ఈరోజు అయిందంతా. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా.